ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలి, మావోయిస్టుతో చర్చ జరపాలి గవర్నమెంట్ అనే నినాదంతో కమిటీ తీర్మానం చేయడం, ఆ తీర్మానాన్ని మేము ఏకీపిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ గొంతుకి వేలాది గొంతులు ఏకమై మేము కూడా మీతోనే అని వచ్చిన ఓ తెలంగాణ ముద్దు బిడ్డలారా, మీ అందరికీ నేను శిరసంపన్నం పెడుతున్నా. మీడియా మిత్రులందరికీ వందనాలండి. మిత్రులారా, ఎక్కడో ఎప్పుడో ఒక పేదలకు వ్యతిరేకంగా నక్సల్బరీ మూవ్మెంట్ పుట్టింది చారు మజుందర్ వారి నాయకత్వంలో. ఆ మూవ్మెంట్ ఆగిపోలా. అక్కడి నుంచి ఆ గాలి శ్రీకాకుళం సాయుధ పోరాటం అయింది. ఓ వెంపటాపు సత్యం గారు, ఓ ఆదిపట్ల కైలాసం గారు, ఓ పంచాయతీ నిర్మల్ గారు, ఎందరెందరో మహామహానీయులు మొత్తం పోరాడారు. అప్పుడు హోమ్ మినిస్టర్ కవి వెంకటరావు 69 లో దుర్మార్గంగా చాలా మందిని చంపేశాడు ఆయన ఉద్యమం చేయడం కోసం. చాలా కిరాతకంగా ఆయన ఉద్యమం ఆగరా. ఆ గాలి తెలంగాణలో వీచింది, తెలంగాణలో పుండు పోసుకుంది, అమోఘంగా విజయాలు సాధించింది. ఇక్కడి నుంచి ఉద్యమం మొత్తం దేశ నలుమూలలో వ్యాపించింది. ఎక్కడ ఎందుకు వ్యాపించింది ఈ ఉద్యమం? ఈ నక్సల్బరీ ఉద్యమం ఎందుకు వ్యాపించింది? ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ పీడన ఉంటుందో, ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. కాబట్టి అలాంటి నక్సల్ ఉద్యమాన్ని మేము అణిచేస్తాం, మేము కాలు రాసేస్తాం, మేము చంపేస్తాం, మేము పీకేస్తాం అంటే హౌ ఇట్స్ పాసిబుల్? అమిత్ షాజీ, మీరు అణిచివేయాల్సింది, పీకేయాల్సింది, చంపాల్సింది దోపిడీని, అణిచివేతని. దానిని చంపండి. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు హయాంలో ఆపరేషన్ దేహం స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని అణిచివేయడం కోసం. ఉద్యమం ఆగిందా? లేదు. మళ్ళా భారతదేశంలో ఆటంకవాదులను వేరే వేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ గ్రీన్ హంట్ ఏర్పాటు చేసింది. అనేక మంది చంపేశారు. ఆ కాల్పులు అనేక మంది ఉద్యమకారులు చనిపోయారు, పోలీసులు చనిపోయారు. ఉద్యమం ఆగిందా? లేదు. మళ్ళా ఏ ఉద్యమాన్ని అణచివేయడం కోసం, ఏ ఆదివాసుల కోసం ఈ ఉద్యమకాలు ఫైట్ చేస్తున్నారో, ఏ పీడిత ప్రజల కోసం ఈ ఉద్యమకాలు ఫైట్ చేస్తున్నారో, అదే ఆదివాసులు అదే ప్రజల్లో విభజించి ప్రాంతం తీసుకోవడానికి సల్వాయుడం వచ్చింది. ఆ సల్వాయుడం తోటి అనేక వేల మంది చెప్పేశారు. ఉద్యమం ఆగిందా? లేదు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని వాపసు ఉంది. నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఓ తీవ్రవాదులారా, ఓ నక్సలైట్స్ మీరన్నీ ఇంటికి వచ్చారని తిరిగి అన్నారు. వచ్చేసారా? లేదు. ఈవేళ ఆజ్ఞ అమిత్ షా గారు భారతదేశాన్ని నక్సలైట్స్, మావోయిస్టు విముక్తి భారత్ చేస్తా ఉంటాడు. ఆయన హౌ ఇస్ పాసిబుల్? విముక్తి చేయలేడు, విముక్తం చేయలేడనా? ఆకలి ఉన్నంతకాలం, తోపుడు ఉన్నంతకాలం, పీడన ఉన్నంతకాలం ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? రామణ మహానుభావుడు గొప్ప పద్యం చెప్పాడు. తనువులోన పుట్టు తత్వాలను, భూమిలోన పుట్టు సారమలను, శనువులోన పుట్టును సంపదలను, విశ్వదాభిరామ వినురమన్నాడు ఆయన. ఈ నక్సలైట్ మంచివాడు అనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఎందుకంటే బికాస్ అదాని అంబానీలకు, వేదాంతాలకు, కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద కారు కింద ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి, ఇవ్వడానికి, సంపద దోచుకోవడానికి, వేదాంతి మినిమం డెవలప్మెంట్ టు క్యాష్ ద మూవ్మెంట్. అది ఎలాగా? ఎంత కారణం అది? ఇట్ పాసిబుల్. ఆదివాసి న్యాయం జరగాలి. ఏ షెడ్యూల్ ఉందో, రాజ్యాంగంలో ఏ ఆదివాసుల హక్కులు ఉన్నాయో, ఏ వనస్పతి యాక్ట్ ఉందో, ఏ సంతాపరణ యాక్ట్ ఉందో, ఏ చోటా నాగపూర్ పెరంటి యాక్ట్ ఉందో, ఆ యాక్టులన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద, ఆ మూల వనరులు, మూల వస్తుండకుండా మీరు ఉద్యమాన్ని చేయవేటండి. వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్న ఈ ఉద్యమకాలను మీరు చిరాకంగా చంపేటండి. దారుణం సార్. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చాలా దారుణం సార్. మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రుదేశాన్ని పాకిస్తాన్ తో ఏ ట్రంప్ గారు చెప్పారనో, పాకిస్తాన్ పదవబడిందని మీరు చర్చ జరిపారే. అలాంటిది భారతం అంత ముద్దు బిడ్డలు, ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు, ఏం ఘోరం చేశారు, మాకు శాంతి కావాలి అని కోరారు. వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు మీరు వాళ్ళు హానర్ చేయరు? ఎందుకు వాళ్ళు చర్చ కోరారు?
వాళ్ళ పుట్టడం కోసం కాదు, వాళ్ళ ప్రాణభిక్తో కాదు. ఎందుకంటే ఊరిని, వాడని, అమ్మని, బాబుని, సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణం తెగించి ప్రాణంగా పెట్టి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకుని అడగలా. ఈ బ్యాటిల్లో అనేక మంది అమ్మాయికి అరెస్ట్ చనిపోతున్నారు, వాళ్ళు చావకూడదు అని వాళ్ళు అడిగారు. సార్ ఏం సార్ ధర్మం ఇది? చర్చలు జరపండి సార్, శాంతం జరపండి సార్. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు, మాది హిందూ దేశం అంటారు, హిందూ రాజ్యం అంటారు, రామభక్తులు అంటారు. మేము రామభక్తులమే, మేము హిందువులమే సార్. రామరావణ యుద్ధం జరిగినప్పుడు రావణాసుడు అలిసిపోతే రాముడు ఏమన్నాడు? రావణ, నువ్వు మలిచిపోయావు, ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయను, నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో, రేపు యుద్ధం చేద్దామన్నాడైనా తకేష్ రామ. అందుకు మనం పేరుగా పూజిస్తున్నాం. అలా రాముడి పేరు చెప్పే మీరు శాంతిగా జరపండి నక్సలైట్లు అంటుంటే వాళ్ళు మీరు కాల్ చేస్తారండి. మీరే హిందువు అండి, మీరే హిందూ దేశం అండి, మీరే రామరాజ్యం చెప్పండి. సంబార కేశవరావు గారు ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడైన ఒక దళపతి యుద్ధంలో భాగంలో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు. మీరు అనేక మంది నక్సలైట్లు చంపేశారు. వాళ్ళకి భౌతికాయాలు ఇవ్వమని వాళ్ళ భార్య, పిల్లలు, తల్లులు, పెద్ద సమస్తం ప్రజల బంధువులందరూ కూడా ఆ నక్సలైట్ ఉద్యమకాల భౌతికాయాలు అడిగితే, చేయబట్టి అడిగితే వాళ్ళ ఆ భౌతికాయాలు మీరు అప్పగించరండి. నేను కర్మకాయలు జరుపుకుంటాను కోరితే ఆ కర్మకాయలు కూడా మీరు జరిపించరండి. అక్కడే మీరు తగలబడేస్తారా అండి ఏ కర్మకాయలు జరపకుండా? సో హిందూ దేశంలో, హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం. అలాంటి చావుకు జరపాల్సిన కర్మకాండలు జరపాలి, జరిపితేనే అది హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మాన్ని కూడా పాటించిన నరేంద్ర మోడీ గారు మీరే హిందూ రాజ్యం అండి. దుర్మార్గం సార్. అందుకని మీరు ఛత్తీస్గఢ్ నుంచో, జార్ఖండ్ నుంచో, కన్నకాడ నుంచో 6 రోడ్లు టు ఢిల్లీ, 6 రోడ్లు టు బాంబే, 6 రోడ్లు టు ఆల్ ఓవర్ ఇండియా అని డెవలప్మెంట్ కోసం అదానీ లంపలకు చేయకుండా వాళ్ళకి విద్యా వైద్యాలు ఇప్పించండి, వాళ్ళ హక్కులు కాకుండా ఆలోచన హక్కులు కాపాడండి. అన్నింటిని మించి నక్సలైట్స్ ని మీరు ఇమ్మీడియట్ గా మీరు శాంతిని పిలవండి. ఆ తీర్మానంలో ముఖ్యమైన భాగమే ఇవాళ కమిటీ కోరుతుంది. ఈ కమిటీలో భాగంగా ఇమ్మీడియట్ గా భారతదేశ ప్రభుత్వం నక్సలైట్ శాంతి జరపాలని, ఆపరేషన్ తగాన్ని ఇమ్మీడియట్ గా ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్స్ అలాట్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్